హలో అండి, ఈరోజైతే మనం ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చాలా ఈజీగా చేసేద్దాం. ఇక్కడైతే నేను వినాయకుడి చేయడానికైతే కింద బేస్ కోసం ఇక్కడైతే ఒక వంకాయని తీసేసుకొని కింద అయితే కొంచెం కట్ చేసుకున్నానండి. అంటే మనకు ప్లేట్ మీద నిల్చోవడానికి. తర్వాత పైన ఉన్న దాన్ని కూడా కట్ చేసేసి ఇంకొక వంకాయకి అయితే ఈ విధంగా అయితే నేను టూత్ పిక్ని పెట్టుకున్నాను. మీ దగ్గర టూత్ పిక్ కనుక లేదంటే అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా, అదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక హెడ్ షేప్ వచ్చేలాగైతే ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే నేను కింద కాళ్ళ దగ్గర ఇలా రెండు చిన్న చిన్న వంకాయలను అయితే తీసేసుకుని పెట్టుకుంటున్నాను. వాటికి కూడా అటువైపు ఇటువైపు టూత్ పిక్ పెట్టేసి పెట్టుకోవాలి. అలాగే పైన కూడా కిరీటం లాగా ఉండడానికైతే మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా బేస్, సేమ్ అలానే కొంచెం కట్ చేసుకుంటే ఇలా మనకు పైన కిరీటం లాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడైతే నేను చెవుల కోసం ఇంకొక వంకాయనైతే ఈ షేప్లో కట్ చేసేసుకొని ఇలా అయితే టూత్ పిక్ తోటి పెట్టేస్తున్నాను. మీరు తీసుకునే వంకాయల సైజుని బట్టి ఇలా అయితే మీరు షేప్ కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడైతే నేను చేతుల కోసం ఈ విధంగా అయితే వంకాయల్ని ఆఫ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే కళ్ళకు స్టిక్కర్స్ అయితే పెడుతున్నానండి. దీని ప్లేస్లో మీరు లవంగాలు కానీ లేదంటే మిరియాలు కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను బొట్టు కోసం విభూది గడ్డ ఉంటుంది కదా, అందులోంచి కొంచెం పౌడర్గా తీసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఈ విధంగా అయితే నేను అగరబత్తి స్టిక్ తోటి ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక పెయింట్ ఉంటే వాటర్ పెయింట్ అదైనా సరే వేసుకోవచ్చండి. ఇది కంప్లీట్గా నేను ఎకో ఫ్రెండ్లీగా చేయాలని చెప్పి ఈ విధంగా అయితే విభూదితోటి పెట్టేస్తున్నాను. అంతే అండి, చూసారు కదా, ఈజీగా మనకు ఎకో ఫ్రెండ్లీ బొజ్జ గణపయ్య అయితే రెడీ అయిపోయాడు. ఇలా మనకు చేస్తే పర్యావరణానికి ఎట్లాంటి హాని అనేది జరగదండి. ఇక్కడ నేను ఈ వంకాయలని నెక్స్ట్ నిమజ్జనంకి మట్టిలో అయితే పెట్టేస్తానండి. అప్పుడు మనకి ఇందులోంచి చక్కగా మొక్కలు కూడా వచ్చేస్తాయి. పిల్లలు ఇట్లాంటి యాక్టివిటీ చేయడానికి ఎంతో ఇష్టపడతారు కదా. ఈసారి మీ పిల్లలతోటి ఈ విధంగా చేయించండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వినాయకుని చేయడానికి ఇష్టపడతారు. నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.